క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి యొక్క మంగళవారం దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనకిచ్చిన మంగళవారపు సమయం సాయంకాలాన దేవుని సన్నిధానంలో చేరి ఆయన వాక్య పాఠశాలలో మనమందరము చేరి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు దయచేసిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. బాగున్నారా? దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆయన అహర్నిశలో ఆయన కాపుదల భద్రతనిచ్చి ఆయన శ్రేష్టమైన కృపలో మనల్ని దీవిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు. బయట భయంకరమైన ఎండలు ఉన్నాయి, దానికంటే ముఖ్యంగా మరి ప్రాణాంతకరమైన రోగాలు ఉన్నాయి. అయినా ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మనలను మన బిడ్డలను కాపాడి దీవిస్తున్నందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారము వెంబడి వారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని మాటలు మన చెవులకు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన మన నుండి కోరేది ఆ వాక్యంలోని పారమార్థిక సత్యాలను మనం గమనించి వాటిని మన హృదయం, మన జీవితాలలో అన్వయించుకొని దేవునికి విధేయులమై జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతిసారి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కానీ, దేవుని మాటలు మనము వినినప్పుడు కానీ, ఆయనకు విధేయులు అవడం మన జీవితాల్లో శ్రేష్టమైన ఆధిక్యత. దేవాది దేవుడైన దేవుని మాటలు విని ఆ మాటలను మనం సరైన రీతిగా అర్థం చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకోవడానికి దేవుడు మనకు ఇంకొక తరుణం ఇచ్చాడు. కూర్చున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ దేవుని వాక్యము ధ్యానించడానికి సిద్ధపడతాం. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో మీ జీవితంలో మీ కాపరిగా మన యొక్క సంఘంలో మరి పరిచర్య ధర్మము జరిగించడానికి ఈ దినంతో 8 సంవత్సరాలు మరి జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. 8 సంవత్సరాలు ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్లో కాపరిగా మీ మధ్య పరిచర్య జరిగించడానికి దేవుడు నాకు కృప చూపాడు. 2012వ సంవత్సరం మే మాసం 11వ తారీఖున రెవరెండ్ డాక్టర్ జి సామ్యుల్ గారు, ఫస్ట్ పాస్టర్ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్, ఆయన నన్ను పిలిచి సంతోష్ నగర్కు కాపరిగా వెళ్ళాలి అని అన్నాడు. ఆ దినాల్లో నేను అనుకున్నా, ఒక 6 నెలలు పరిచర్య జరిగించేసి పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి నా యొక్క టెంపర్మెంట్తో నేను కాపరిగా పనిచేయలేనేమో, మరి సరైన రీతిగా మరి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే నా మనస్తత్వం, మరి అన్ని మాటలను ఓడ్చుకొని తట్టుకొని ఉండగలుగుతానో లేదో అనుకున్నా. కానీ మీ ప్రేమ నన్ను బంధించి వేసింది. మీ ఆప్యాయత, మీ యొక్క ప్రార్థనా జీవితం, మీరు ఇస్తున్న ప్రోత్సాహం గతించిన 8 సంవత్సరాలు, అంటే 2760 రోజులు, 2760 years, నాట్ ఎ స్మాల్ డేస్ కదా. 2760 రోజులు కలిసి పరిచర్య జరిగించడానికి దేవుడు కృపను చూపారు. మరి గతించిన దినాలలో 7-8 సంవత్సరాలుగా 7-8 ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, మరి ఉమెన్స్ కమిటీ వారు చేసిన పరిచర్యను బట్టి, కలిసి చేసిన పరిచర్యను బట్టి దేవునికి వందనాలు. మరి పరిచర్య ధర్మంలో కొన్నిసార్లు కోప్పడి ఉంటాం, ఒక మాటలో అని ఉంటాం. ప్రేమను బట్టి, యేసు ప్రభు ప్రేమను బట్టి ఒకరినొకరు ఓర్చుకొని మరి దేవుని సేవలో పరిచర్య ధర్మము జరిగించడానికి దేవుడు మనకందరికీ అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. మీ ప్రార్థనలు నాకు ఇంకా కావాలి. మీ యొక్క ప్రేమ, మీ ఆప్యాయత నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి. దయచేసి ప్రార్థించండి. మరి పరిస్థితులు ఎలా ఉన్నా, అనారోగ్యము ఎంత పీడిస్తూ ఉన్నా, దేవుడు మనలను, మన కుటుంబాలను అహర్నిశలు కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు. ఎంత గొప్ప పరిచర్య జరిగించాలి అంటే సాతాను అంత భయంకరంగా బాధిస్తాడండి. కాబట్టి నిలదొక్కుకోవటానికి కావలసిన శక్తి కావాలి. అది కేవలము విశ్వాస సహితమైన ప్రార్థనే నిలబెట్టగలుగుతుందండి. కాబట్టి మీరందరూ నన్ను, నా పరిచర్యను జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రార్థించండి. కలిసి దేవుని చిత్తమైతే దేవుడు వచ్చేంత దాకా, దేవుడు పిలిచేంత దాకా మనం కలిసి దేవుని పరిచర్యను జరిగిద్దాం, సంఘాన్ని బలపరుద్దాం. మరి అనేక ఆత్మలను సంఘం కొరకు మనం సంపాదించుకుందాం. మరి అనేక సంఘాలను కట్టుకుందాం. మనము కలిసి ప్రార్థనాపూర్వకంగా ప్రభు పరిచర్య జరిగిస్తే మనము చేయలేనివంటూ ఏమి ఉండవని గమనించాలి. వెన్ బ్రదర్స్ కమ్ టుగెదర్, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఆ కీర్తనలో అహరోను 133వ కీర్తనలో అహరోను గడ్డము మీదుగా ఏంటట మహిమ కారుతుందట. మన జీవితాల్లో అలాంటి మహిమ మనం చూడాలి. దేవుని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు మనం ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలి. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక.
ఈ 8 సంవత్సరాలలో నాతో పాటు కలిసి పనిచేసిన ప్రతి వారిని, మరి నా కొరకు ప్రార్థించిన ప్రతి వారిని, నాకు సహాయక సహకారాలు అందించిన ప్రతి వారిని దేవుడు దీవించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకు దయచేయనుగాక ప్రార్థన చేసుకొని ఈ దినం మరి బైబిల్ స్టడీకి, బైబిల్ వాక్య పాఠశాలలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, జీవం కలిగిన నిత్యుడమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మరొకసారి మమ్మలను, మా కుటుంబాలను మీరు దీవించి ఈ సమయం వేళ నీ సన్నిధిలో మేము సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి భయంకరమైన తెగులను ప్రపంచమంతా బాధపడుతూ ఉంటుండగా నీ యొక్క కృపను మాకిచ్చిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. గొప్ప దేవ, నీ కాపుదల భద్రత మాకిచ్చి మా జీవితాలలో అనేక రీతులుగా మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, సంఘాన్ని మీరు దీవించి ఎన్నో సంవత్సరాలుగా ఆ అనేకులకు మార్గదర్శకంగా, మాదిరికరంగా మీరు ఉంచినందుకు నీకు వందనాలు. 8 సంవత్సరాలుగా ఈ సంఘములో కాపరిగా పనిచేయడానికి మీరు నాకు కూడా ధన్యతనిచ్చారు నాయన. మరి నాతో పాటు పరిచర్య ధర్మము జరిగించిన ప్రతి వారిని మీరు దీవించి కాపాడండి. వారు మా తండ్రి మరి కలిసి పనిచేయడానికి ఎంతోమందిని మీరు మాకు ఇచ్చారయ్యా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి మా తండ్రి ఇంకనూ నీ యొక్క సేవ పరిచర్య ఎంతగో జరిగించవలసి ఉంది. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సేవా పరిచయలు ఇంకనూ బలమైన సాధనాలుగా వాడబడటానికి నీ కృప చూపించండి. మరి మా తండ్రి మరి యొక్క మంగళవారం సమయం సాయంకాలం అయ్యా, మేము మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఎలాంటి భయాందోళన మధ్య జీవిస్తున్నారో, మరి మా ప్రభా మరి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అస్వస్థంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం ఉంచుకొని వారిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయండి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. మరి మా తండ్రి నీ వాక్యమో మాకు నెమ్మది కలిగి చేస్తుంది కనుక మరొకసారి నీ వాక్యాన్ని అయ్యా, ఎక్కడ మేము పొరబడుతున్నామో, ఎక్కడ మేము నీ వాక్యానుసారంగా జీవించడం లేదో మా ప్రభా నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా వాటిని మేము గమనించి మా ప్రభా మా జీవితంలోని పొరపాట్లను సరిచేసుకుని నీకు శ్రేష్టమైన నీకు అంగీకారమైన బిడ్డలుగా జీవించగలగటానికి నీ సహాయము దయచేయమని ఈ సాయంకాలపు మా ప్రభా మరి వాక్యదానమును మీరు మాత్రం ఉండి మీ వాక్యాన్ని మీ యొక్క అనుమతితో అయ్యో మీ యొక్క కృపతో మేము నడిపించగలగటానికి సహాయము చేయమని నా ప్రాణనాథుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇది ఈ సాయంకాల సమయం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయాన్ని మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ తీసుకోండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, తీసుకోండి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాక్యాన్ని చదువుతున్న వారితో పాటు మనం కూడా చదవడం మనకు చాలా ఆశీర్వాదకరం. కాబట్టి మీరు కూడా మీ బైబిల్ తీసుకోండి. నేను చదువుతుండగా మీరు మనసులో అదే వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం బలం కలిది. ఏ వాక్యము మనల్ని ఉచ్ఛేదపరుస్తుందో, ఏ వాక్యము మన జీవితాలకు ఆశీర్వాదం ఇస్తుందో మనకు తెలియదు కనుక దేవుని యొక్క కృపలో ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయాన్ని మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న భూఫలం అన్నిటిలోనూ ప్రథమ ఫలమును తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో ఉండు యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధినే ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పగలను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునొద్దట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమదియునైన విస్తారమైనదియునగు జనమాయను. ఐగుప్తీయులను మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలన చాచిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియలను మహత్కార్యముల వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాచిపెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము
నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న ప్రదేశులను సంతోషింపవలను. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరము నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తల్లి లేని వారికిని విధవరాండ్లకును ఇయ్యవలను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తల్లి లేని వారికిని విధవరాండ్లకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయంలో దానిలో ఏది నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందుమనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుమనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవుని జీవితంలో దేవుని తెలుసుకోవడమే కాదండి, దేవుని కొరకు జీవించడం కూడా చాలా ముఖ్యం. మోషే తన ద్వితీయోపదేశకాండములో ఇశ్రాయేలుతో రెండవసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎన్నో కట్టడలను విధులను దేవుడు ఆజ్ఞాపించిన వాటిని ఆ రెండవ తరానికి చెప్పినట్టు ద్వితీయోపదేశకాండంలో మనం గమనించాం. తన ఇశ్రాయేలుకు దేవుని యొక్క కట్టడలను విధులను అన్నీ తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత అన్నీ చెప్పిన తర్వాత చివరిగా తను ఇంకా ఈ ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో నెబో పర్వతం ఎక్కి మోషే చనిపోతాడు. చనిపోయే కంటే ముందు ఆయన ఇంకొకసారి ఇశ్రాయేలుతో చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేస్తున్నాడు. గమనించండి, 19వ వచనం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుమనియో యెహోవా ఈ దినమున ప్రకటించాను. వై వి ఆర్ సో స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్? యేసు రక్తములో కడగబడిన మనం ఆయన కీర్తి ఘనత పేరు మనకు కలుగునట్లు మన జీవితాలలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను గమనించండి. అన్ని నామముల కన్నా పైనామం ఆయనది, ఎవరికి లేని ఘనత ఆయనది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఏముందండి? పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఉంది. అలాంటి ఘనత కలిగిన, అలాంటి సర్వాధికారం కలిగిన దేవుని పేరు, ఆయన పేరు క్రీస్తు అండి. ఆ పేరు క్రైస్తవులుగా మనకిచ్చాడు. ఆయన అంటాడు, అందుకే నువ్వు ప్రతిష్ఠితమైన జనం. నువ్వు ఈ మాటల్లో మనం గమనిస్తే నీవు క్రీస్తు మందు ప్రియమైన వాళ్ళ 17వ వచనం, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి, నెంబర్ 1 ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, నెంబర్ 2 ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ఎందుకు దేవుడు నీకు కీర్తిని ఘనతను పేరును ఇస్తున్నాడు? ఆయన 3 శ్రేష్టమైన ఆయన ఆధిక్యతను నీకు ఇస్తున్నాడు. ఆయన తన జీవితంలో తనకున్న ఘనతను, తనకున్న కీర్తిని, తనకున్న అన్ని నామముల కన్నా పైనామమున్న ఆయన పేరును నీకు దయచేయాలని ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడే, ఆయనే నీకు దేవుడై ఉన్నాడు. జీవితంలో ఆయనే నీకు సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన నీకు సమస్తమై ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీవు నోటితో ఒప్పుకుంటున్నావు. గమనించండి, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడు. ఆయన మార్గముల యందు నడిచి
ఆయన కట్టడలను, ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుమని నేను ఆయనతో మాట ఇచ్చింది. యు హావ్ గివెన్ ద వర్డ్. నీవు మాట ఇచ్చావు, ఆ మాటను నిలబెట్టుకుంటావో నిలబెట్టుకోవో అది నీ ఇష్టం. నీవు మాట ఇచ్చావు కనుక దేవుడు అంటాడు, నీకు ఘనతను, కీర్తిని, పేరును ఆయన నీకు ఇచ్చేసి, నీ దేవుడైన 19వ వచనం చివరి మాట, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుమని యెహోవా ఈ దినమున ప్రకటించను. ఎందుకండి దేవుడు మనల్ని కాపాడతాడు? ఎందుకండి మనకు కృప దయచేస్తాడు? ఎందుకండి మనకు ఆశీర్వాదం ఇస్తాడు? ఎందుకండి మన దేవుడు మన ప్రార్థన వింటాడు? మన జీవితాల్లో మనం దేవునితో ఒక మాట ఇచ్చేసాం, ప్రభువా నీవే నా దేవుడవు, నీవు నీ మార్గంలో నీ యొక్క మాటలో నేను వింటాను, వాటి ప్రకారంగా అనుసరిస్తాను. నువ్వు ఎప్పుడు ఏ మాట చెప్పినా నీ మాట వింటారా? ఈ సాయంకాల సమయంలో గమనించండి. ఒకవేళ నీకు దేవుని కీర్తి, దేవుని ఘనత, దేవుని పేరు నీకు ఇంకా దొరకలేదు అంటే ఒక్కసారి నిన్ను నువ్వు సింహావలోకనం చేసుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు చెప్పేశాడు, నేను మాట ఇస్తున్నా. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన యోబు గ్రంథం 34:10, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నాకు ఇస్తానన్న ఘనత, నాకు ఇస్తానన్న కీర్తి, నాకు ఇస్తానన్న పేరు ఆయన వాపసు తీసుకుంటాడా? ఆయన దేవుడు అండి. ఆయన మాట విచ్చి నెరవేర్చకపోవడానికి ఆయన మానవుడు కాదండి. ఆయన ఘనతను, కీర్తిని, పేరును మనకిచ్చే దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మాట ఇచ్చిన వాళ్ళు మనం, ఆయన మాట ఇచ్చాడు. ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసింది, నేను ఇచ్చిన మాటను ఎంత దాకా నిలబెట్టుకున్నా. ఆ దినం ఒకసారి గమనించు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న దినం నువ్వు సంఘములో నిలబడి ఒక మాట చెప్పావు, యేసు నా ప్రభు. ప్రభు అంటే ఏంటంటే లార్డ్, అంటే సర్వ అధికారం, నా జీవితానికి సర్వము, నా జీవితంలోని సమస్తానికి అధికారి ఆయన. జీసస్ ఈజ్ మై లార్డ్. నేను ఆయన మాట వింటా, జీవితాంతం చచ్చిపోయేదాకా ఆయనకు విధేయతై ఉంటా. చెప్పలేదా? నువ్వు చెప్పిన తర్వాతనే బాప్తిస్మం ఇచ్చాడు పాస్టర్ గారు కదా. ఈ సాయంకాలం దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడమ్మా. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఈ సాయంకాలం నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఇచ్చిన దేవునికి ప్రతిష్ఠిత జనమై, ప్రతిష్ఠిత జనం ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఆయన వారి మాటలు, వారి యొక్క విన్నపాలు, వారి ప్రార్థనలు వినడానికి ఇష్టపడతాడమ్మా. ఈ సాయంకాలం గమనించు, ఏమైనా మాట తప్పానా? దేవునికి ఇచ్చిన దాంట్లో ఏదైనా మాట తప్పానా? ప్రేమించడంలో మాట తప్పానా? ప్రభువా నీవెలా జీవించావో నేను అలా జీవిస్తానయ్యా, నీవెలా క్షమించావో నేను అలా క్షమిస్తానయ్యా, నీవెలా ప్రేమించావో నేను అలా ప్రేమిస్తానయ్యా. తండ్రి, నీవు ఎలా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అర్పించుకున్నావో నా జీవితం అర్పించుకొని లోకంలో దేని మీద ఆశ లేకుండా నిన్ను స్తుతిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు మహిమ కలగజేస్తూ నేను జీవిస్తాను అని మాట ఇచ్చావు కదా. మాట నిలబెట్టుకున్నావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 26వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించండి. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామునకు వాగ్దానం చేశాడు. అబ్రహామునకు వాగ్దానం చేసి, నీ జనములను ఆకాశ నక్షత్రముల వలె, సముద్రములోని ఇసుక రేణువుల వలె చేస్తాను అని అన్నాడు. ఆది కాండములో ఒకసారి మనం గమనిద్దామా? ఆది కాండము 12వ అధ్యాయం. ఆయనను పిలిచినప్పుడు గమనించండి. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండం 12, జెనసిస్ 12th చాప్టర్. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెలుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, అలానే ఆది కాండము 15వ అధ్యాయం ఆయన ఒక నిబంధన కూడా చేశాడు. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమో, నీ సంతానము అలాగూ అవును. 13వ వచనం.
ఆది కాండం 15వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా వినాలి. నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులకుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాపమందు పాచిపెట్టబడదువు. ఆది కాండము 15వ అధ్యాయంలోనే ఇశ్రాయేలు జీవితంలో చెవదిగే విషయాలన్నింటినీ దేవుడు అప్పుడే తెలియజేశాడు. ఆయన మాట తప్పని వాడమా? మన జీవితాల్లో గమనించండి. ఏ దేశమైతే అబ్రహామునకు కుమారుడు ఇస్సాకు, ఇస్సాకునకు కుమారుడు యాకోబు, యాకోబునకు 12 మంది కుమారులు, వారే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండములో ఈ మాటలు వింటున్నది ఆ 12 గోత్రాలు వారైన ఇశ్రాయేలీయులు. ఆది కాండము 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయానికి వచ్చే సమయానికి కొంతమంది దేవుడు చెప్పిన ఆ వాగ్దానములోని వాగ్దాన పుత్రులు ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. వారి గొప్పతనం కాదండి, వారి మంచితనం కాదండి, వారి విధేయత కాదండి. జీవితంలో వారు ఆ యొక్క శ్రేష్టమైన భూభాగాన్ని వారు పొందడానికి, స్వాస్థ్యముగా పొందడానికి వారికి ఎలాంటి అర్హత లేదండి. కానీ దేవుడు అబ్రహామునకు ఇచ్చిన మాటను బట్టి వారికి ఆ స్వాస్థ్యముగా భూమినిస్తున్నాడు. 26వ అధ్యాయము 1వ వచనం, నీ దేవుడైన యెహోవా నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించినప్పుడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వాగ్దానాలు, ఆశీర్వాదాలు కేవలము రాసి ఉంచుకోవడానికి కాదండి. గమనించాలి, ఈ పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న వాగ్దానాలన్నీ నీ కొరకు రాశాడు దేవుడు. నీవు వాటిని తెలుసుకోవాలి, వాటి కొరకు ప్రయత్నం చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు గమనించండి, నీకు స్వాస్థ్యముగా ఇచ్చుతున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించినప్పుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట ప్రకారంగా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకు ఇంకా కొద్ది రోజుల్లో వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి దాన్ని వారు ఆక్రమిస్తారు. దేవుడు తన జీవితంలో వారిని పరీక్షించాలని కోరుతున్నాడు. వీళ్ళు మాట ఇస్తున్నారు కదా, నేను నీ మాట, నీవే నాకు దేవుడవు, నీ ఆ కట్టడల 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 17వ వచనం, నీ మార్గములందు నడుస్తాను, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, విధులను అనుసరిస్తాను, నీ మాటనే నేను వింటాను. 3 విషయాలు దేవుడు అంటాడు, ఇవన్నీ నువ్వు జరిగించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవుడు బాగా గమనించండి. దేవుడు ఏమంటాడంటే, నీవు ఇవన్నీ కనిపించకుండా చేసేవే. నేను దేవుని మాటనే వింటాను. మనస్సు, నీ హృదయంలో దేవుడు నిండి ఉంటే ఆయన గురించిన భయభక్తులు ఉంటాయి. చాలామంది సంఘములో చాలా భయభక్తులుగా ఉంటారు. వాళ్ళని చూస్తేనే వారికి ఉన్నంత భయము భక్తి ఎవరికి లేదు అని అనుకుంటాం. కానీ నిజమైన భక్తి అవునో కాదో ఎలా తెలుస్తుందండి బయట వాళ్ళకు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కనిపించినవి ఇవి. నేను దేవునికి భయపడతా, కట్టడలను, విధులను నేను అనుసరిస్తా, నీ మాటనే నేను వింటా, ఇంకొకరి మాట వినడం లేదు. ఎలా తెలుస్తుందండి మనకు? ఈ 3 మనిషి తన ఆలోచనలతో, తన మనస్సుతో నిర్ణయించుకొని చేసే విషయాలు. దేవుడు అంటాడు, నీవు నిజంగా ఇవి జరిగిస్తున్నావో లేదో తెలుసుకోవడానికి నీకు 2 పరీక్షలు పెడతా. అవి 26వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో ఒకటి, రెండవది 12వ అధ్యాయం నుంచి 15వ వచనం దాకా 2. మొదటి ప్రథమ ఫలముల దేవునికి తెచ్చి ఇచ్చేది. ఎందుకు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీవు ఆయన మాటను వింటున్నావా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక పాస్టర్ గారిని కొత్తగా ఒక సంఘానికి పోస్ట్ చేసుకున్నారు. ఆ పాస్టర్ గారు ఆ సంఘంలో వాక్య పరిచర్య ప్రారంభించారు. సంఘంలో ఉన్నవారు తన వాక్యాన్ని వింటున్నారా లేదా అని ఆయనకు డౌట్ వచ్చిందట.
డౌట్ వచ్చిన తర్వాత ఆయన మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దశమ భాగాల గురించి చెప్పాడు. మొదటి వారం దశమ భాగాల గురించి దేవుని ప్రేమించువారు, దేవునికి ప్రజలు దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి 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 అని చెప్పాడు గట్టిగా. ఆదివారం అయిపోయింది, కానుకలు పట్టారు. ఆయన వెళ్ళి చూశాడు, చాలా మట్టుకు ఎవరు దశమ భాగాలు ఇవ్వలే. రెండవ ఆదివారం వచ్చింది. రెండవ ఆదివారం మలాకి గ్రంథం 3వ అధ్యాయం దశమ భాగాల గురించి అదే ప్రసంగం చేశాడు. మరి కానుకలు ఎవరు ఇవ్వలే. మూడవ ఆదివారం 4వ ఆదివారం, ఆ నెలలో 5 వారాలు ఉన్నాయి. 5వ ఆదివారం కూడా దశమ భాగాల గురించే చెప్పాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి కోపం వచ్చేసింది. ఏం సార్, మలాకి గ్రంథం ఒక్కటే ఉందా బైబిల్లో? మలాకి గ్రంథం నుంచే మాట్లాడుతున్నారు మీరు, మరి వేరే వాక్యాలు లేవా అడిగారట. పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దేవునికి ఇవ్వకపోతే మీరు దొంగలు అని ఉంది. భయభక్తులతో చాలా ఆ విషయాలను విశదీకరించి మీతో నేను చెప్పా. మీరంతా ఒక 100 మంది ఉన్నారు సభ్యులు. 100 మందిలో 10 మంది కూడా మీ దశమ భాగాలు తీయకుండా, అంటే నేను చెప్తున్న వాక్యాన్ని మీరు అసలు గమనించడంలే, వినడంలే, ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి మీరు ఇష్టపడడంలే. దశమ భాగాలు మీరు తిండి 100కి 100% గుడికి తీసుకోవాలంటే నేను 5 వారాలుగా ప్రసంగం చేస్తున్నా. మీరు అసలు ఆ వాక్యాన్ని పట్టించుకోవడంలే, ఆ వాక్యాన్ని సరిగ్గా మీ జీవితాలను మీరు బాగు చేసుకొని దేవుడి సన్నిధానానికి కానుకలు తీసుకురావడంలే. ఇది ఒక్కటే కదా, దశమ భాగాలు ఒక్కటే కదా కనిపించేవి బయట. నేను చాలా భక్తిగా ఉన్నాను, నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నాకు తెలియదు కదా. నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో సహోదరుని ప్రేమిస్తున్నావో ద్వేషిస్తున్నావు నాకు తెలియదు కదా. అవన్నీ హృదయంలో నుండి వచ్చేవి కదా. బాహటముగా మనుషులకు కనిపించేది ఒకే ఒకటి, అది దేవునికి మానవునికి కనిపించేది అర్పణలు మాత్రమే కదా. 5 వారాలుగా నేను దశమ భాగాల గురించి మాట్లాడుతున్నా, మీరు ఎవ్వరూ ఆ వాక్యానికి వినడం లేదు, మీరు దశమ భాగాలు తేవడం లేదు. అలాంటప్పుడు వేరే వాక్యం చెప్పినా ఏం ఉపయోగమయ్యా? వారు ఒకసారి ఆలోచించారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా మేము దశమ భాగాలు తెచ్చాము, మలాకి 3వ అధ్యాయం గురించి ప్రసంగం చేయొద్దని చెప్పారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావో లేదో, దేవుని బిడ్డగా జీవిస్తున్నావో లేదో, ఆ దేవుడు నీకు ఇచ్చే కీర్తి ఘనత పేరు నీ జీవితంలో ఇచ్చిన తర్వాత అనుభవిస్తూ కూడా నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావో లేదో, దేవుడు ఇచ్చిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాద ప్రకారంగా నీవు జీవిస్తున్నావో లేదో తెలుసుకోవాలి. అంటే నీవు సంఘానికి తెచ్చి ఇచ్చే అర్పణలే. దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, దేవునికి ఇచ్చిన మాటలను ఎంత నిలబెట్టుకుంటున్నావు, అదే కొలబద్ద అంటాడు మోషే భక్తుడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళని గమనించండి. ద మోర్ యు లవ్ ద మోర్ యు గివ్. ఇవ్వడమే ఈ భూలోకంలో ఒకటే ఒకటి ఉందండి. ఈ భూలోకం ఇంకను బ్రతిక జీవము కలిగి ప్రతివాడు జీవించాలి అంటే క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఇవ్వడమే మనుగడ. దేవుని ఆత్మీయ జీవితంలో కూడా మనుగడ అదే. చాలామంది క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా గమనించండి. నీ పొరుగు వారిని ప్రేమించాలి అనుంది, ప్రేమించే వారిని నీ పొరుగు వారిని క్షమించాలి అనుంది. నోటితో చెప్పేసి నేను క్షమించాలని నిజంగా క్షమించవలేదో ఎలా తెలుస్తుంది? దేవుని నీవు సేవించాలి అని ఉంది, నీవు భక్తితో సేవిస్తున్నావో లేదో దేవునికి ఎలా తెలుసు? నువ్వు ఎంత మాత్రం దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావో నీవు దేవుని వాక్య ప్రకారంగా దేవుని యొక్క సన్నిధానానికి తెచ్చిన అర్పణలే నీ యొక్క మాటను సర్టిఫై చేస్తున్నాయి. గమనిద్దాం. 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలో ప్రథమ ఫలమును తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములో ఉండు యాజకుని ఎత్తుకుపోయి. ఏమన్నా ప్రాబ్లం ఉందా? నీకు అర్హత లేకపోయినా దేవుడు నీకు స్థలాన్ని ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు. నీకు ఆ భూమికి కావలసిన ఫలాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. ఆ భూమికి కావలసిన ఎరువును దేవుడే ఇచ్చాడు, ఎండలు ఇచ్చాడు,
గాలినిచ్చాడు, వాననిచ్చాడు. ఆ భూమిని నువ్వు ఎంత కష్టపడి దున్ని వేసిన ఫలమును వేసిన విత్తనము యొక్క ఫలమును నీవు అనుభవిస్తున్నావు. దేవుడు అంటాడు, నీవు నా మాటలు వింటున్నావు లేదో నేను తెలుసుకోవాలి అంటే నీ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి, భూమి దాని ఫలం దేవునికి సమర్పించడం దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవిస్తున్నావు అని చూపడానికి నిదర్శనం. భూమి దాని ఫలములను ఇస్తుంది. ఇచ్చిన వాటిని నువ్వు తప్పకుండా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఇంకా ఈ ద్వితీయోపదేశ కాండములో మోషే వారికి తెలియజేస్తున్నాడు, ఇంకా ఆ దినాల్లో ఇంకా ధర్మశాస్త్రం ఇంకా రాయబడలే, ఇశ్రాయేల్ ఇంకా జన్మించలే, అబ్రహాం కూడా జన్మించలే. మానవుని జీవితంలో దేవుడు ఇచ్చిన దానిని తిరిగి దేవునికి సమర్పించడం అనాది మొదటి కుటుంబంలో జరిగిన పరిచర్య అనేది. ఆదికాండము 4వ అధ్యాయానికి మనం వస్తే గమనించండి. ఆదికాండము 4వ అధ్యాయంలో మొదటి ప్రథమ ఫలముల పండగ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దాని వలన నేను ఒక మనిషిని కొన్నాను అనెను. తర్వాత ఆమె అతనికి తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. బాగా గమనించండి. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. వాస్తవానికి వాక్యములో ఏమంటుందంటే కొంతకాలమైన 3వ వచనం, కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. దేవుని సన్నిధానానికి మొదలు తెచ్చింది కయీనే. ఇద్దాము అన్న ఆలోచన కలిగింది కయీనే. కానీ హేబేలు కూడా తన మందలో తొలిచూలులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. బాగా గమనించండి. కయీనే చెప్పాడు హేబేలుకు, మనకిచ్చిన దాంట్లో దేవునికి వచ్చి తీసుకుపోవాలి అని. కానీ దేవునికి తీసుకువెళ్ళినప్పుడు దేవునికి ప్రత్యేకమైనవి, మంచివి, దేవుడు ఇష్టపడతాడు అనుకున్నవి దేవునికి ఇవ్వడానికి కయీను ఇష్టపడలే. గమనించండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. క్రీస్తునందు తొలిచూలు వాటినే. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో ప్రథమ ఫలములను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ప్రథమ ఫలం ఇచ్చాడు, నీకు బిడ్డలను ఇచ్చాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ఆస్తిని ఇచ్చాడు, నీకు ఇండ్లను ఇచ్చాడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో ఉన్న కొద్ది వాటి దశమ భాగాల గురించి మాట్లాడడంలే. ఇక్కడ ప్రథమ ఫలములను గంపలో పెట్టాలట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. మనం దేవునికి ఇచ్చే వాటిని భద్రపరిచి దేవునికి ఇచ్చేదాన్ని పక్కన పెట్టాలి. మంచి వాటిని, కొవ్విన వాటిని హేబేలు ఏం చేశాడట, తనకు పుట్టిన వాటిలో ప్రథమ వాటిని తీసి కొవ్వ చేశాడు. మన జీవితాల్లో గమనించండి. దేవునికి బాగా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా వాటిని గంబలో ఉంచండి, ప్రత్యేకపరిచి దేవునికి ఇస్తున్నవి మంచి వాటిని ప్రత్యేకపరిచి. నీ దేవుడైన 2వ వచనం చివరి మాట, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచు స్థలమునకు వెళ్ళి. యూ షుడ్ నాట్ ఓన్లీ కీప్ దెమ్ అసైడ్. నువ్వు దేవుని కొరకు పక్కన పెట్టడమే కాదు, వాటిని మోసుకొని దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి. అంటే నెంబర్ 1, యు ఆర్ షోయింగ్ ద ఒబీడియన్స్ టు గాడ్. దేవుడు చెప్పినట్లు ప్రథమ ఫలములో తీసి పక్కన పెడుతున్నావు. నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటిని మోసుకొని వెళ్తున్నావు. బాగా గమనించండి. 3వది, ఆ యాజకుని యొద్దకు పోయి తీసుకుపోయి పడేసేది కాదండి. యాజకుని యొద్దనకు మోసుకొని పోయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 3 విషయాలు పక్కన పెట్టాలి, మోసుకొని వెళ్ళాలి, యాజకుని చేతిలో పెట్టాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన నీకు కీర్తి, ఘనత, పేరు ఇవ్వాలి అంటే నువ్వు ఇది చేస్తే నువ్వు దేవుని మాటకు భయపడుతున్నావు, దేవుని మాటకు విధేయత చేస్తున్నావని బాహటముగా దేవుడు చూస్తాడు. క్రీస్తునందు ప్రియమైన నీవు అనుంది, పనివారు అని లేదు.
చాలామంది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుడికి ఇవ్వడానికి, వారి జీవితాల్లో దేవుడు ఎంత ఆశీర్వదించినా ఇవ్వడానికి ఇష్టపడరండి. అందుకే నీకు ఆయన పేరు లేదు, ఆయన కీర్తి లేదు, ఆయన ఘనత లేదు. లోకరీతిగా నీకు కీర్తి ఉండొచ్చు, లోకరీతిగా నీకు పేరు ఉండొచ్చు, లోకరీతిగా నీకు ఘనత ఉండొచ్చు. కానీ దేవుడు ఇచ్చే కీర్తి ఘనత నిరంతరం ఉంటుందమ్మా. మానవులకి మనుషులు నిన్ను మెచ్చుకొని నీకు ఇచ్చే ఘనత కీర్తి అది మనుషులతో పాటు వెళ్ళిపోతుందమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. అక్కడికి వచ్చిన తర్వాత 4వ వచనం, యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచాలి. నీ చేతిలో నుండి యాజకుని చేతికి, యాజకుని చేతిలో నుండి ఎక్కడికి పోవాలంటున్నావా? బలిపీఠము ఎదుట ఉంచాలి. అయ్యా ఇది నీకయ్యా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద థింగ్స్ వాట్ యు గివ్ ఇట్ టు గాడ్. దేవునకు నీవు ఎలాంటివి ఇస్తున్నావు అన్నది కాదమ్మా, ఎంత భయభక్తులతో చేస్తున్నావు అన్నది ముఖ్యం. అందుకే దేవుడు ఆదికాండము 4వ అధ్యాయంలో కయీను హేబేలును గమనించినప్పుడు దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించను. చాలాసార్లు చెప్పాను నేను. జీవితంలో మొదట నీవు అంగీకరింపబడాలి. నీ మనస్సు దేవుని పైపడ లగ్నమై ఉండాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రేమ మన జాగ్రత్త. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడమ్మా. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంట? ఒక 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 ప్రార్థన చేయాలి. తన జీవితంలో వారికట ఒక క్రీడట, అంటే సూత్రం ఒకటి ఉంది. అందరూ చెప్పవలసిన సూత్రం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. వారందరూ వెళ్ళి వారి జీవితాల్లో ఒక విశ్వాస సూత్రాన్ని, వారి జీవితంలో జరిగిన విషయాలను బాగా గమనించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. 1000 సంవత్సరాల తర్వాత ఎవరో దాన్ని అనుభవిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాగ్దానము తమ జీవితంలో నెరవేరిందని వారు ఒప్పుకోవాలి. ఎప్పుడో యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. ఈ దినాలలో ఆ రక్తము నన్ను పరిశుద్ధులుగా చేసింది. యేసు ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని నేను అనుభవిస్తున్నా. కాబట్టి ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడల్లా జరిగిన కార్యాలను, యేసు నా కొరకు చేసిన కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి. 5వ వచనం, నీవు అంటే తెచ్చినవాడు, గంపను తెచ్చినవాడు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అరామీ దేశస్థుడు అంటే కింద సిరియా అని ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అరామీ దేశస్థుడు అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన యాకోబుని గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకునకు 2 కుమారులు కదా, ఏశావు, యాకోబు. యాకోబు తన నాన్నను మోసం చేసి ఏశావుకు రావలసిన దీవెనను కొట్టేస్తాడు. ఏశావు యాకోబును చంపడానికి తీర్మానం చేసుకుంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. 28వ ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 5వ వచనం. వారి నాన్న అంటే ఇస్సాకు యాకోబును పిలిచి ఏమంటాడో గమనించండి. 5వ వచనం, యాకోబును పంపివేసను. అతడు పద్దనరాములోనున్న సిరియా వాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యాకోబు వెళ్ళి అక్కడ తన జీవితంలో ఆదికాండములో ఆయన అక్కడికి వెళ్తాడు. 24 ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయము 41వ వచనం. ఆయన వెళ్ళి సిరియా దేశంలో, అరామీ అంటే సిరియా, ఇది వరకు 41వ వచనం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 31వ అధ్యాయము 38వ వచనం. ఈ 40 ఏండ్లు నేను నీ యొద్ద ఉండిని. ఎక్కడ ఉన్నాడండి? అరామ్ దేశంలో ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 41వ వచనం, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటినే జ్ఞాపకంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో వారి పితరుడైన యాకోబు
అరామీ దేశస్థుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఆ ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 5వ వచనం, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. నశించుచున్నా అని ఎందుకన్నాడు? తన జీవితంలో భయంకరమైన పాపము చేసి నశించిపోతున్న వాళ్ళని దేవుడు రక్షించి, ఆ దేవుడు ఆయనకు కావలసిన బలాన్ని ఇచ్చి, తన మామ అయిన లాబాను కత్తి నుండి తప్పించి, ఏశావు యొక్క కోపము నుండి తప్పించి, ఆ దేశంలో అరామీ దేశస్తుల కింద సిరియా అనేది గమనించండి. అతడు ఐగుప్తునకు వెళ్ళను. కథ తెలుసు మనకు బాగా. ఆది కాండము 43వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆది కాండము 43వ అధ్యాయంలో మనం గమనిస్తే, యోసేపు వెళ్ళి ఫరో దగ్గర ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్గా ఆ గొప్ప హోదాలో ఉంటాడు. ఆది కాండము 43వ అధ్యాయం, ఆది కాండము 43వ అధ్యాయం, ఆది కాండము 43వ అధ్యాయము మొదటి వచనం, ఆ దేశమందు కరువు భారముగా ఉండను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు ఆహారము కొనుడని వారితో అన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. ఆది కాండము 46వ అధ్యాయం, ఆది కాండము 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినది తీసుకొని ప్రయాణమే బెహర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అనను. ఆయన నేనే దేవుడను, నేను తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేశాను. దేవుడు ఆయనకు ఒక మాట ఇచ్చాడు. ఐగుప్తునకు వెళ్ళాడు. ఆయన అదే అంటాడు. గమనించండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, అతడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళను, కొద్ది మందిగా 70 మందితో పోయాడు. గొప్ప జనముగా, కొద్ది మందిగా, కొద్దదియు బలమైనదియు విస్తారమైనదియు జనమాయను. కొద్దిగా వెళ్ళాడు, బలమైనదిగా జనమయ్యాడు, విస్తారమైన జనమయ్యాడు. నిర్గమాకాండము మొదటి వచనం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమాకాండం మొదటి అధ్యాయము యాకోబు గర్భమున 2 నుంచి 5 దాకా, వీరిలో ప్రతివాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులోనే ఉండెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 7వ వచనం, ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండిపోయిన. దేవుని వాగ్దానం వారు గమనించండి. ద్వితీయోపదేశకాండం 26 మరీ వద్దాం. వారు పరనివాసి అయి గొప్పదియు బలమైనది విస్తారమైనది జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనల్ని బాధించి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితాల్లో గమనించాలి. నిర్గమాకాండం మొదటి అధ్యాయం, నిర్గమాకాండము మొదటి వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం, అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఎలా నార్మించును. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకున్నట్టు మనం వారి ఎదుల యుక్తిగా జరిపించుకుందాము. లేని ఎడలా యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులో చేరి మనకు విరోధముగా యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి విరోధంగా యుద్ధము చేసి ఈ దోషమును పాడు చేసి వెళ్ళిపోదురేమో అనేది. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారికి శ్రమ పెట్టుటకును వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాధారాలను నిల్వ చేసిన పీతోము రామసేనల పట్టణములు కట్టిన అయినను ఐగుప్తీయులను వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు కనుక వారు ఇశ్రాయేలీయుల అసఖ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించబడిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, అప్పుడు 8వ వచనం, అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాచిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియలను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నిర్గమాకాండం 7వ అధ్యాయము 14వ వచనం నుండి నిర్గమాకాండం 12వ అధ్యాయము 32వ వచనాల దాకా భయంకరమైన మహత్కార్యాలు తెగులను పంపి
ఇశ్రాయేలును విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు వారిని తీసుకుని వచ్చాడు కదా. ఈ స్థలములకు మనల్ని 9వ వచనం, ఈ స్థలములకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఈ దేశములకు మనకి ఇచ్చను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పగలను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీకు దేవుడు చేసిన మేలును, ఆయన నీకు ఇచ్చిన మాటలను, నీకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా అలా ప్రార్థించి స్తుతించి తాను తెచ్చిన ప్రథమ ఫలములను గంపలో పెట్టినప్పుడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 11వ వచనం, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధి నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును నీ లేవీయులు నీ దేశంలో ఉన్న ప్రదేశంలో సంతోషింపగలడు. హౌ టు ప్రూవ్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్? దేవుని వాక్యాన్ని నేను నమ్ముతున్నా, ఎలా నేను పాటిస్తూ ఉన్నా, ఎలా దానికి విధేయత చూపుతున్నా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కార్యము చేయడం ద్వారా నీవు దేవునికి భయపడుతున్నావని, నీవు దేవునికి విధేయత చూపుతున్నావని, నీవు దేవుని కార్యాలు చేస్తున్నావని దేవుడు నీ మాటని యొక్క ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన పేరును నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి. నీకట, నీ ఇంటికట, నీతో పాటు నివసించు లేవీయులు, దేవుని కార్యము జరిగించేవారు, వారందరూ సంతసిస్తారట. అడగకనే ఎన్ని ఈవులు ఇచ్చాడండి మన జీవితాల్లో. ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, ఉద్యోగాలను ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. మనం ఎంతగా విధేయతగా ఉండాలండి, ఆయన మాటలకు ఎంత విధేయత చూపించాలండి. ఈ సాయంకాలం గమనించు. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ టెల్స్ us how much we love our God. మన జీవితాల్లో దేవునికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నామో దానిని బట్టి మనము ఎంత భయపడుతున్నామో, ఆయన మాటలకు ఎంత విధేయత చూపుతున్నామో మన చూసిన వారికి మనకు దేవునికి అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. 12వ వచనం నుండి 15వ వచనము దాకా 10వ భాగం సంవత్సరమున అనగా 3వ సంవత్సరం నీ రాబడిలో 10వ వంతు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళన ప్రతి వారములో నువ్వు కొంచెం దేవునికి ఇవ్వాలి. మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తల్లి లేని వారికి, విధవరాళ్లకు ఇవ్వవలను. దశమ భాగం రెగ్యులర్గా ఇస్తావు. అది కాకుండా దశమ భాగము తీసిన తర్వాత కొంచెం పక్కన పెట్టి 3 సంవత్సరాలకు ఒకసారి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ గ్రామములో తిని తృప్తి పొందిన తర్వాత 13వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట్ల నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును, పరదేశులకును, తల్లి లేని వారికి, విధవరాళ్లకు నేను ఇచ్చి ఉన్నాను. ఇది ఎవరికట? అక్కడ తెచ్చింది దేవుని సన్నిధానంలో. లేవీయులకు దేవుని సన్నిధానంలో పనిచేసే వారికి సహాయకరంగా ఉండటానికి నువ్వు ప్రథమ ఫలాలు తెచ్చావు. 3 సంవత్సరాలకు ఒకసారి నువ్వు ప్రత్యేకించుకొని ఆ వచ్చుబడిలో కొంచెము పక్కన తీసి 10వ వంతును తీసి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించాలి. ఆ 14వ వచనంలో నేను ఆ పక్కన తీసిన దాన్ని జాగ్రత్తగా 3 సంవత్సరాలు దాచిపెట్టాలట. వారికి చెప్పాడు దేవుడు, నీవు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠమైన దానిని తీసివేసి లేవీయులకును, పరదేశులకును, తల్లి లేని వారికి, విధవరాళ్లకును నేను ఇచ్చున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మిరలేదు, దేనిని మర్చిపోలేదు. బాగా గమనించండి, ఇది చాలా ముఖ్యమమ్మా. దేవుడు చెప్పిన ఆజ్ఞలను మర్చిపోకుండా జీవితాంతము జ్ఞాపకం ఉంచుకోవడం మనకు చాలా ఆశీర్వాదం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నా కుమారుడా, నేను నా ఉపదేశాలను ఎప్పుడు మరవద్దు, వాటిని కంట భోజనములుగా తీసుకో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏమట తీసిపెట్టిన దానిని, అంటే దేవుని కొరకు తీసిపెట్టిన దానిని 3 విషయాలు చెప్తాడు, గమనించండి. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైన నువ్వు తినలేదు. కష్టం వచ్చింది, దేవుని కోసం పక్కన పెట్టిన దానికి కొంతమంది వాడేసుకుంటారమ్మా. తీసుకువచ్చిన వాడు ఏమంటారంట, నాకు దుఃఖం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు రోగం వచ్చింది, కానీ నీ కొరకు పక్కన పెట్టిన దాంట్లో నేను వాడలేదు. నెంబర్ 1, అపవిత్రునై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. అపవిత్రునైనా కోపం వచ్చింది, నీకు దూరమైపోయినా,
నేను నీ దేన్నైతే తల్లిదండ్రులు లేని వారికి విధవుల కొరకు నేను పక్కన పెట్టాను, అందులో నుంచి నేను తీసివేయలేదు, దానిలో నుంచి తీసివేయలేదు. చనిపోయిన వారి విషయంలో దానిలో ఏది నేను ఇయ్యలేదు. బాగా గమనించలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చనిపోయిన వారి కోసం హైందవ సాంప్రదాయం ప్రకారం పిండం పెడతారు, సమాధుల దగ్గరికి పోయి భోజనాలు పెడతారు, బిర్యానీలు పెడతారు. దేవుడు అంటాడు, నేను దేవుని కొరకు చేసిన దాంట్లో చనిపోయిన వారి కోసము ఆ డబ్బును నేను ఖర్చు పెట్టలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ సమాధుల్లో ఏమీ లేదండి. గమనించండి, సమాధిలో శల్యాలు తప్ప, చనిపోయిన వారి ఎముకలు తప్ప ఏమీ లేవు. వారి ఆత్మ పరలోకానికన్నా వెళ్ళి ఉంటుంది, నరకానికన్నా వెళ్ళి ఉంటుంది. నువ్వు పోయి పెట్టిన కాకులు లేకపోతే ఎలకలు వచ్చి తినాల్సిందే. కానీ చనిపోయిన వారిలో విషయంలో దానిలో ఏది నేను ఇయ్యలేదు. గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ క్రైస్తవులుగా మన జీవితాల్లో 3 విషయాలు గమనించాలి. నేను దుఃఖములో ఉండగా దేవుని డబ్బును నేను వాడుకోలేదు. నేను అపవిత్రుడనై ఉండగా, అంటే నేను మర్చిపోయి నీకు దూరమైన, కానీ ఆ డబ్బు మాత్రం నేను వాడలే. చచ్చిపోయిన వారి కొరకు మరి దేవుని కొరకు తీసుకున్న డబ్బును చచ్చిపోయిన వారి విషయంలో నేను దాన్ని వాడలే. 3 విషయాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నా దేవుడైన యెహోవా మాట విని నీవు 14వ వచనం చివరి మాట, నీవు నాకు ఆజ్ఞాపించిన సమస్తము జరిపి ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా, దేవుడు మనల్ని దీవిస్తాడమ్మా. తీతుకు రాసిన మొదటి పత్రిక, అపోజిట్ పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 197వ పేజీ, కొత్త నిబంధనలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఎందుకట అనగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు సమర్పించు. మనము ఆయన సొత్తమ్మ, మనము ఆయన బిడ్డలం. క్రీస్తునందు ప్రేమైన 16వ వచనం నుండి 19వ వచనం దాకా దేవుడు అంటాడు, నీవు మాట ఇచ్చావు, నీవు నీ దేవుడైన యెహోవాయే దేవుడని, ఆయన మాటలను ఆజ్ఞలను శిరస వహిస్తానని, ఆయన మాట మాత్రమే నేను వింటామని నువ్వు 3 మాటలు నాకు ఇచ్చావు. నీ మాటలను నేను విన్నా కాబట్టి నేను నీకు 3 ఇస్తా. ఒకటి కీర్తి, ఒకటి ఘనత, ఒకటి పేరు. ఆయన కీర్తి కన్నా గొప్ప కీర్తి ఏముందమ్మా? ఆయన నా తండ్రమ్మా. ఆయన ఘనత కన్నా గొప్ప ఘనత ఏముందమ్మా? ఆయన పేరు అన్ని నామముల కన్నా పై పేరు అది. పరలోకములు భూలోకములు ఆ పేరు నీకు ఇస్తానన్నాను. ఎంత గొప్ప ధన్యత కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుని, వీఆర్ ద ట్రెజర్డ్ పొజిషన్ ఆఫ్ గాడ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలులకు చివరి మాటలు తెలియజేస్తున్నాడు. ఈ ఇంతటితో 27వ వచనం నుండి ఆశీర్వాదము శాపం ప్రార్థన ప్రారంభమవుతుంది. మోషే భక్తుడు ఆయా ఇశ్రాయేలులకు, ఆదినం జీవిస్తున్న ఇశ్రాయేలులకు రెండవసారి తెలియజేస్తున్నాడు. జీవితంలో అతి శ్రేష్టమైనది దేవుడే, నీ దేవుడైన యెహోవాయే నీకు దేవుడు. ఆయన కట్టడలను, ఆయన విధులను నేను అనుసరిస్తా, ఆయన మాటే వింటా. ఆనాడైనా ఈనాడైనా నూతన ఇశ్రాయేలుల మనతో దేవుడు మాట్లాడుతున్నారు. అంతే కదా. దేవుని మాటలకు మనం విధేయత చూపాలి. దేవుని మాటలను మనం ఒప్పుకోవాలి. దేవుని మాటలను మన జీవితాల్లో అన్వయించుకోవాలి. దేవుని మాటల ప్రకారంగా నివసించాలి. 19వ వచనం, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించాడు. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ, నువ్వు దేనికి భయపడుతున్నావో అది నీ దగ్గరికి రాదమ్మా. ఎందుకు? ఆయన కీర్తి నీ దగ్గర ఉంది, ఆయన ఘనత నీ దగ్గర ఉంది, ఆయన పేరు నీకుంది. సాతాను పెట్టే కుయుక్తి నీ మీద పని చేయవు. నీ జీవితంలో గమనించు. కానీ ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు. నీవు నీ మాటను నిలబెట్టుకున్నావా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కాపరిగా మీకు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నా. హౌ డు యూ సే దట్ యు ఆర్ లవింగ్ గాడ్? దేవుని నేను చాలా ప్రేమిస్తున్నానండి. ఎలా? ఆయన మాట ప్రకారంగా, ఆయన సన్నిధానంలో ఆయన చెప్పినట్లు ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వడం ద్వారా స్తుతి చెల్లించాలి. ఆయనకు మహిమ కలుగజేయాలి. ఆయనకు చెల్లించవలసినవి ఆయనకి ఇవ్వాలి.
దాని ద్వారానే నువ్వు నీ మాటలు నిలబెట్టుకున్న వాడవైతావు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్క మాట చదువుకుందాం. ఎంత మంచి దేవుడమ్మా! అయోగ్యులము ఎన్నికలైన వారమైన మనలను ఆయన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడట. గమనించండి, ఎందుకు మనము ఆయన మాట వినాలి? ఎందుకు మన మాట మనం నిలబెట్టుకోవాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనము దేవుని సొత్తమ్మ. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఏర్పరచబడిన వంశం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకుంటే ఎలా? దేవునికి మీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాం. ప్రభువా, నేను నీ బిడ్డలయ్యా, నీ మాటను వింటానయ్యా, నిన్ను తప్ప వేరే వారిని అనుసరించనయ్యా, నీ మాటలు నా జీవితంలో ప్రతినిత్యము జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, నీకు చెందవలసినది నీకు ఇవ్వవలసినవి నీకు ఇస్తానయ్యా. మాటను నిలబెట్టుకున్నామా? దేవుడు కూడా మాటను నిలబెట్టుకునే దేవుడు. ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాడు. ఏ అపాయము నీ గుడారానికి సమీపించదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఈ దినాలలో దేవుని కృపా కాపుదల భద్రత మనకు ఎంతో కావలసి ఉంది. ఆయన అనుగ్రహం మనకు కావాలమ్మా. ఇశ్రాయేలులో ఆ దినం మోషే వారికి చెప్తున్నాడు, అయ్యా, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆయన ఎప్పుడు మాట ఇచ్చి తప్పించుకునే దేవుడు కాడు, ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలులకు మోషే చెప్తున్నాడు, మీరు ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు మీరు మొక్కుకున్నవి, ఆయన నిర్దేశించినవి ఆయన సన్నిధానానికి తీసుకురండి. జీవితంలో దశమ భాగాలు ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. మాట ఇచ్చావు, దేవునికి ఇస్తానని మాటలు నిలబెట్టుకోవడం మన జీవితాల్లో దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యత. ప్రార్థన చేసుకున్నాం, ఈ మాటలు మన జీవితాల్లో ఫలించాలని. దేవుడికి మనకిచ్చిన మాట మనం నిలబెట్టుకుంటే ఆయన మనలను స్వకీయ సాంపాద్యంగా, ఆయన ప్రజగా, యాజక సమూహముగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలను భద్రపరుచుకొని మనము దేవుని మాటలను విన్నవారమై, దేవుని మాటల ప్రకారంగా జీవించేవారమై జీవితం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క సాయంకాల సమయం నీ వాక్యాన్ని ధ్యానించామని ఆయన నేను స్తుతిస్తున్నాను. ఎంతమంది అయితే నీకు మాట ఇచ్చి మాట ప్రకారంగా వారి జీవితంలో మా ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవిస్తున్నారు, వారందరినీ బట్టి నీకు వందనాలు. సంఘంలో ఎంతోమంది నాయన మీరే దేవుడుగా ఉండి మీ కట్టడలను అనుసరించి మీకు చెందవలసిన ఘనతలను మీకు ఇచ్చి మీ మాటలు మాత్రమే వినడానికి ఇష్టపడేవారు చాలామంది ఉన్నారయ్యా. వారిని అందరినీ దీవించండి. ఇంకను మా ప్రభా, ఇంకను ఇందులో కొదువుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ సాయంకాలం మీరు వారితో మాట్లాడండి. అవ్వా, ఆయా మా జీవితాలలో మీరు ఇంత గొప్ప దేవుడు అయ్యా, మీరు మాట ఇచ్చి నిలబెట్టుకున్న దేవుడు, మేము కూడా మా మాట ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయమని ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలము చేయండి నాయన. భయంకరమైన కరోనా దినములో కూడా ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాలు వినడానికి మీరు కృప చూపారు. సహాయం చేయమని, కృప చూపించమని, మరి మా తల్లి మరి కుటుంబాల వారిగా ఉన్న ప్రతి వారిని దీవించి ఏ కుటుంబంలో కూడా ఈ యొక్క వైరస్ సోకకుండా వారి చుట్టూ నిత్యవసరాలు కంచె వేసి కాపాడమని, అనారోగ్యంగా ఉన్న అందరినీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మీరే ఘనతామహిమ పొందమని, ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని నా ప్రాణనాథుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ వాక్యము విన్న మనకందరితోనూ ఆయన కృప కాపుదల భద్రత ఆరోగ్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎలా ప్రస్తుతాకాలము తోడగిండును కాక. ఆమేన్. దేవుడు మనలను దీవించుగాక. మనలను, మన జీవితాలను దేవుడు ఆశీర్వదించి అనేక రీతులుగా ఆయన కాపుదల భద్రతను మనకిస్తున్నాడు. త్వరలో దేవుడి చిత్తమైతే ఈ కరోనా వైరస్ దూరమై దేవుడు మనకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలంగా చేరి ఆయన మాటలను వింటూ ఆయనకు విధేయులమై ఆయన శ్రేష్టమైన జీవులను పొంది ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన పేరును బిడలంగా మనం జీవించడానికి దేవుడు కృప చూపును గాక. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. త్వరలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.